ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మానవుడికి ఒక ఫాస్ట్ ఖచ్చితంగా ఉంటుంది. అది మంచి అయినా లేక బాడైనా. చాలా సందర్భాలను మనుషులు ఇలా అంటారు, నేను గతంలో ఇలా ఉండేవాడిని, అలా ఉండేదాన్ని, నా ప్రస్తుతం కన్నా అప్పుడే బాగుంది అని. ఇలాంటివి చాలాసార్లు వింటూ ఉంటాం. అయితే అందులో మనకు తెలియాల్సినవి, గ్రహించాల్సినవి ఏంటి అంటే, పాత జీవితంలో నువ్వు అందంగా, నీ లైఫ్ బాగుంది. ప్రస్తుతం నీ పరిస్థితి బాగోకపోతే ఖచ్చితంగా మార్చుకోవాలి. ఎందుకంటే నీవు నీ పాత జీవితంలో ఉన్న గుడ్ పొజిషన్కి రావాలి. అది ఏ దేవుని చిత్తం. బట్ నీ గత జీవితంలో అంతా బాడ్గా, ఏడుపుతో, వేదనతో, చాలా బాధాకరమైన జీవితం అయి ఉండి, ప్రస్తుతం పరిస్థితి చాలా అందంగా బాగున్నట్టయితే దాని గురించి చింతించాల్సిన అవసరం లేదు, ఎంత మాత్రమూ లేదు. పైగా అది దేవుని చిత్తము కాదు. కాని నువ్వు ఎంత ఉన్నత స్థితిలోకి వెళ్లినా గతంలో జరిగిన పొరపాట్లు చేయకుండా, అహంకారం, పొగరుతో కాకుండా నిన్ను నువ్వు తగ్గించుకుని జీవిస్తూ దేవునికి విధేయత కలిగి ఉంటే చాలు. దేవుడు ఇంకా బ్లెస్ చేస్తూనే ఉంటారు నిన్ను.